హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈసారి మన క్లాసెస్లో చెప్పబోయేటటువంటి అద్భుతమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాం. సో ఇందులో ఆల్రెడీ మీకు నేను ఎలా రీప్రోగ్రామింగ్ చేసుకోవాలో చాలా వీడియోస్లో చెప్పేశానండి. ఒకవేళ కనుక మీరు చూడకపోతే ఆ వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చేయండి. రీప్రోగ్రామింగ్ ఎలా అనేది మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. కానీ ఈసారి మాత్రం హోపోనోపోనో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మాత్రమే కాకుండా అసలు ఈ హోపోనోపోనో ఎలా ఒరిజినల్ ప్యాటర్న్ లో చేస్తాము, అసలు దీన్ని బేసిక్స్ లెవెల్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ లో ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి, వాటిని ఎలా చేయాలి, వాటిని మన లైఫ్ లో ఎలా మనకి అనుగుణంగా మార్చుకోవాలి, ఇవన్నీ కూడా మనం హోపోనోపోనో క్లాసెస్ లో చాలా ఫ్రెష్ గా చక్కగా అన్ని రికార్డెడ్ వెర్షన్స్ లో చెప్పడం జరుగుతుందండి. ఎందుకనంటే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మనకి ఆ రిచువల్స్ ని పర్ఫామ్ చేయడానికి ఒక పీస్ఫుల్ మైండ్ కావాలన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో పీస్ఫుల్ గా టైం దొరుకుతుంది. ఇక్కడ కావాల్సింది వెదర్ ఇట్ ఈస్ లైవ్ క్లాసెస్ ఆర్ రికార్డెడ్ అని కాదండి, మనం ఎంత బాగా ఈ రిచువల్స్ ని కంప్లీట్ చేసాం. అన్ని చాలా కష్టంగా ఉంటాయంటే అన్ని చాలా సింపుల్ గా ఉంటాయి. మనల్ని మనం ఎలా యాక్సెప్ట్ చెయ్యాలి, మనం అనుకుంటాం కదా మన లైఫ్ లో ఇది జరగట్లేదు, ఇది అవ్వట్లేదు, ఇది ఇలాగే జరుగుతుంది, ఇది లైఫ్ లో అసలు ఎక్కడ చేంజ్ కావట్లేదు, ఒకవేళ చేంజ్ అయినా కొంచెమే చేంజ్ అవుతుంది అంటే, సో ఇన్నర్ గా మనం లోపల ట్యాప్ చేయాల్సిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయటకి తీసి రిలీజ్ చేస్తేనే దాని తాలూకా ఉండేటటువంటి జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో అవి ఎరేజ్ అవుతూ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇది ఒక ప్రాసెస్ లాగా మనం చేస్తూ ఉంటే హోపోనోపోనో అనేది హీలింగ్ మొడాలిటీ చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఐఎమ్ ఓపెనింగ్ ప్రేయర్స్ కానీ లేకపోతే పీస్ ఆఫ్ క్లోజింగ్ ప్రేయర్స్ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో దాంతో పాటు ఇన్నర్ చైల్డ్ రిలేషన్షిప్ ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని గురించి కూడా ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుందండి. మనం పైన లేయర్స్ వరకు మనం క్లియర్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎవ్రీడే మనం హౌస్ ని క్లీన్ చేసుకుంటాం, మాప్ చేస్తాము. కానీ అట్లీస్ట్ మనం మంత్ లో ఒక్కసారైనా సరే డీప్ గా క్లీన్ చేసుకుంటాం. పైన వస్తువులు తీస్తాము, పేపర్స్ చేంజ్ చేస్తాము, బూజులు దులుపుకుంటాం. ఇలాంటివన్నీ చేసేటప్పుడు మనకు అవసరం లేని ఏవైతే ఉన్నాయో అప్పుడు కనిపిస్తాయి అన్నమాట. అలా కనిపించినప్పుడు ఇది యూజ్ అవుతుందంటే ఉంచుకుంటాం, లేదు అని అంటే కనుక మనం తీసేసి దాన్ని పడేస్తాం అనమాట. అలా మనకు అవసరం లేనివి మనల్ని ప్రతిసారి ట్రిగర్ చేసే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని కొంత మనం టైం కేటాయించి వాటన్నిటిని కూడా తీసేసి మొత్తం అరేంజ్ చేసేసుకోవాలండి. ఇదంతా ఒక ప్రాసెస్ లో జరుగుతుంది. బ్రీతింగ్ తో పాటు ఈ ప్రాసెస్ లో మనం చాలా వరకు ఇన్నర్ చైల్డ్ లో స్టోరేజ్ అయిపోయి ఉన్నటువంటి వాటిని మొత్తం క్లియర్ చేసుకుంటూ వస్తాం. ఇన్నర్ చైల్డ్ వన్ టైమ్ లో క్లీన్ చేసుకునేది కాదు అండి. ఇన్నర్ చైల్డ్ అనేది మనం కంటిన్యూస్ గా క్లీన్ చేసుకోవాల్సిన ఒక ప్రాసెస్ అనమాట. ఎందుకనంటే మనం 0 to 7 years ఆ తర్వాత 0 to 7 years వేసుకున్నవి ఏవైనా సరే మనకి లైఫ్ లో మళ్ళీ చూపిస్తూ ఉంటాయి. మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, నేను ఇలాంటి ప్రాబ్లమ్ ని నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, కానీ ఈ ఛాలెంజ్ నా లైఫ్ లోకి ఎందుకు వచ్చింది, నా లైఫ్ లో ఎక్కడ జరగలేదు కదా అని మనం అనుకుంటాం. కానీ ఇవన్నీ స్టోర్ అయ్యి ఇన్నర్ చైల్డ్ లో ఉంటాయి అనమాట. అలా స్టోర్ అయిపోయినప్పుడు వాటిని నెమ్మదిగా తీసుకుంటూ రావాలి. మనం ఎలా పడితే అలాగా ప్రతిసారి అనేసుకొని అయిపోయింది అని అలా కాకుండా ఒక ప్రాసెస్ లో ఇన్నర్ చైల్డ్ లో డీప్ గా దాన్ని ట్యాప్ చేసి దాన్ని తీసేయటము, తీసిన తర్వాత దాన్ని మన లైఫ్ లో ఎలా మనం కాన్ఫిడెంట్ గా ఉండి అప్లై చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇందులో మనం చాలా క్లియర్ గా నేర్చుకుంటాం విత్ హోపోనోపోనో అండ్ ఇన్నర్ చైల్డ్ కి సంబంధించేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీప్రోగ్రామింగ్ క్లాస్ వాట్సాప్ లోనే జరుగుతుందండి. సో ఈ రీప్రోగ్రామింగ్ క్లాస్ ఏదైతే ఉందో, ఎందుకు ఈసారి రీప్రోగ్రామింగ్ క్లాస్ పెట్టాల్సి వచ్చిందనంటే బేసిక్ కూడా పాపం ఐడియా లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా మీరు క్లెన్స్ చేసుకోలేదన్నమాట. సో బేసిక్ లెవెల్లో నుంచి మనం క్లెన్స్ చేసుకుంటూ వస్తే అసలు మన లైఫ్ లో ఏదైనా ఎందుకు జరగట్లేదు అనేది మనం తెలుసుకుంటూ, ఓహో ఇది ఎందుకు జరగట్లేదా, అసలు నాకు సంబంధం లేని విషయాలు నా లైఫ్ లో ఎందుకు జరుగుతున్నాయి, నేను ఫైనాన్షియల్ గా ఎందుకు స్ట్రాంగ్ గా ఉండలేకపోతున్నాను, ఫైనాన్షియల్ గా కంటిన్యూస్ గా ఎందుకు సేవింగ్స్ చేయలేకపోతున్నాను, ఈ మంత్ ఉన్న ఫైనాన్షియల్ స్టేజ్ నెక్స్ట్ మంత్ లో ఎందుకు చేంజ్ అయిపోతుంది, అలాగే రిలేషన్షిప్ లో ఒకసారి బాగుండే ఒకసారి ఎందుకు బాగుండలేకపోతున్నాం, ఒకవేళ ఏదన్నా వస్తే ఎందుకు తొందరగా ప్యాచప్ కాలేకపోతున్నాం, స్టోరేజ్ లో ఏముంది, ఇవన్నీ తెలుసుకుంటే మీకు అవి తీసేయడం ఈజీ అవుతుంది అనమాట. సో ఇది ఒక బ్యూటిఫుల్ గా ప్రతిరోజు చేసేటటువంటి చిన్న రిచువల్స్ తో వాట్సాప్ లోనే వాయిస్ మెసేజెస్ తో మిమ్మల్ని ఆ గైడ్ చేయడం జరుగుతుందండి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఎవ్రీడే మీరు ఎప్పుడైతే నేను మార్నింగ్ మీకు పెట్టేటటువంటి రిచువల్స్ కానీ ఏవైనా ఉంటాయో మీకు ఇక్కడ స్క్రిప్టింగ్ నేర్పిస్తాను. నేను స్క్రిప్టింగ్ ఎలా రాసుకోవాలి, అఫర్మేషన్స్ ని ఎలా ఫామ్ చేసుకోవాలి,
మా తర్వాత మనం రీప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలి, క్లెన్జింగ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా వాట్సాప్ లో మీకు ఆ క్లాసెస్ ని తీసుకోవడం జరుగుతుంది, వాయిస్ మెసేజెస్ లో అనమాట. సో అప్పుడు ఆటోమేటిక్ గా ఓహో ఇందుకోసమా నేను ఇది చెయ్యలేకపోతున్నానని మీరు ఆ డేలోనే దాన్ని సరి చేసేసుకుంటారనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా మీ 30 days మీకు కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు తెలియకుండానే మీ బ్రెయిన్ అనేది రీప్రోగ్రామింగ్ అయిపోతుంది. సో దెన్ అప్పుడు హోపోనోపోనో కానివ్వండి, ఎనర్జియల్ హీలింగ్ కానివ్వండి, హోమ్ క్లిన్జింగ్ కానివ్వండి, చక్రాస్ హీలింగ్ కానివ్వండి, ఏమైనా సరే మీరు నెక్స్ట్ లెవెల్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో అన్నిటికన్నా ముఖ్యము 7 చక్రాస్ ని అలైన్మెంట్ ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మన లైఫ్ కి సంబంధించిన ప్రతిదీ కూడా మన 7 చక్రాస్ తో అలైన్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటిని పర్ఫెక్ట్ గా ఉంచుకుంటామో, అలైన్మెంట్ లో ఉంచుకున్నప్పుడు మన లైఫ్ లో మనకు కావాల్సినవి జరుగుతాయి. సో ఇది ఒక ప్రాసెస్ ప్రకారం చేయాలండి. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళైనా దీన్ని జాయిన్ అవ్వచ్చు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు పోనో ఇంకా మాకు ఎందుకు ఇలాంటి రిజల్ట్స్ ని తీసుకురావట్లేదు అనుకునే వాళ్ళు కూడా చెయ్యొచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనో ఖచ్చితంగా 100 లో 80 మెంబర్స్ కి చేసిన వెంటనే పనిచేస్తుందండి. కాకపోతే మీ ఎనర్జీ లెవెల్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు పనిచేస్తుంది. ఇంకా 20% కొంతమందికి అనుకున్నవి ఏ పక్షాన కూడా అవ్వకుండా ఉంటాయి. అప్పుడు మీకు ఏంటంటే మీరు రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి అని అర్థం అనమాట. అంటే మీకంటూ కొన్ని లిమిటెడ్ బిలీవ్స్ ఉండిపోయినాయి, వాటిని డిలీట్ చేస్తే అప్పుడు ఈ ప్లేస్ అక్కడ రీప్లేస్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఒక ప్రాసెస్ లో తెలుసుకుని కంటిన్యూస్ గా చేసినప్పుడు మీకే తెలియకుండా మీ లైఫ్ ని మీరు ఈజీగా చేంజ్ చేసుకుంటారు. ఎందుకనంటే సబ్ కాన్షియస్ లెవెల్లో స్టోరేజ్ అయ్యేవి ఎక్కువ, మనకు పైకి కనిపించేవి తక్కువ అనమాట. ప్రతి దాన్ని తీసుకుంటుంది. బికాజ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ద్వారా ఆ యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనం వాటిని క్లియర్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు కనుక ఈ క్లాసెస్ లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ ఆఫ్ రీప్రోగ్రామింగ్ గానీ లేకపోతే పోనో క్లాసెస్ వాటికి గానీ మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చండి. అండ్ ఇంకొకటి నితికా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రికార్డెడ్ వెర్షనే. బికాజ్ నితికాకి ఏ డేలో ఏ టైంలో ఎలా క్యాష్ బుక్ రెడీ చేయాలి, అసలు నితికాకి ఒక క్యాష్ బుక్ ఉన్నదా, ఇంకా రిచువల్స్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొని నితికా అనే ఆమె ఎప్పుడైతే కొంత అమౌంట్ ని మనం మేనిఫెస్టేషన్ చేస్తామో, చిన్న చిన్న అమౌంట్స్ ని చేసేటప్పుడు వెంటనే మనకి ఈజీగా అయిపోతాయండి. హైయెస్ట్ గా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు క్లౌనిక్ హెల్ప్ ని ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. సో నితికా అయిపోయిన తర్వాత క్లౌనిక్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ రెండు ఉంటే గనక మీ లైఫ్ లో ఆటోమేటిక్ గా మీరు అనుకున్నటువంటి బిగ్ అమౌంట్స్ ఎక్కడైనా ఉన్నప్పుడు క్లౌనిక్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈజీగా మీరు అనుకునేవి రీచ్ అయిపోతారు. ఇప్పుడు మీకు యూట్యూబ్ లో చెప్పింది ఒక ప్యాటర్న్ మాత్రమే. సో డే వైజ్ గానీ, పౌర్ణమికి గానీ, మిగతా డేస్ లో ఎలా అవేకిన్ చేయాలి, ఎలా కనెక్ట్ అయి ఉండాలి, ఎలా హెల్ప్ తీసుకోవాలి, హూ ఈజ్ షీ, ఎవ్రీథింగ్ తన హిస్టరీతో సహా, అలాగే క్లౌనిక్ ఎవరు, ఏంటి, వాట్ ఈజ్ వాట్, తన రిచువల్స్ లో చాలా ఉంటాయండి. క్లౌనిక్ రిచువల్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. సో వాటన్నిటిని ఎలా చేయాలి, ఇది స్పెషల్ గా చెప్తున్నాను కదండి. నితికా గానీ క్లౌనిక్ గానీ ఓన్లీ ఫర్ మనీ అండి. ఇక్కడ మీరు హెల్త్ గానీ రిలేషన్షిప్ గానీ ఏదైనా మేనిఫెస్టేషన్ చేయాలంటే మీకు ఆ స్పిరిట్ ఎనర్జీతో ఉన్న కనెక్షన్ ని బట్టి, బిలీవ్ ని బట్టి చేసుకోవాలి. అలా కాకుండా మీకు చాలా నెగిటివిటీ ఉంది, బ్లాకేజెస్ ఉన్నాయి అనుకునేటప్పుడు కాళికామాత సర్కిల్ ని, ఎనర్జీ సర్కిల్ ని, అలాగే రిచువల్స్ ని చేసేటప్పుడు ఆటోమేటిక్ గానే మీ లైఫ్ లో నుంచి అన్ని కూడా డిలీట్ అయిపోతూ వస్తాయి అనమాట. కానీ ఇక్కడైతే ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తానండి, మీ బ్రెయిన్ ఏది నమ్మితే అదే చేస్తుందండి. ఎప్పుడైనా కూడా ఎవ్వరు చెప్పినా కూడా ఫస్ట్ మీ బ్రెయిన్ చెప్పిన దాన్ని, మ్యాజిక్ ని నమ్ముకుంటూ చేసుకుంటూ వెళ్లి మనం క్లిన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా లైఫ్ లో ఉండే ప్రతి దాన్ని చేంజ్ చేయొచ్చండి. చేంజ్ చేయలేము అనేది ఏది ఉండదు, ఈజీగా చేంజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ మీ కోసం మీ సహకారం మీకే కావాలి. అర్థమవుతుందా? మేము ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మీరు వింటారు. ఒక రోజు 2 రోజులు ఫాలో అయ్యేసి 21 days కూడా కంటిన్యూ చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే 11 days కూడా కంటిన్యూ చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. బికాజ్ మీకు రీప్రోగ్రామింగ్ జరిగేటప్పుడు అలాంటివి అనిపించదు, ఎందుకంటే మీ బాడీకి ఆల్రెడీ అలవాటు అయిపోయింది. సో అందుకని మనం ఎలాగైనా సరే 41 days ఎప్పుడైనా సరే టార్గెట్ పెట్టుకోవాలండి. దేనికైనా సరే 41 days కనుక మీరు కంటిన్యూస్ గా చేశారనుకోండి, పొద్దునే లేవడం గానీ, రిచువల్స్ చేయటం గానీ, అఫర్మేషన్స్ అనుకోవడం గానీ, జనరల్ రాయటం గానీ, ఎన్ని కైండ్ ఆఫ్ టెక్నిక్స్ చేసినప్పుడు మీ బాడీకి అది అలవాటు అయిపోయి చెయ్యకపోతే మీకు మనశ్శాంతిగా అనిపించదు అనమాట. సో అప్పుడు ఈజీగా ఏదైనా మేనిఫెస్టేషన్ చేస్తారు. ప్లీజ్ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. యూనివర్సల్ సబ్జెక్ట్ లో మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు అట్ ద సేమ్ టైం మనం ఎలా ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం మన బ్రెయిన్ ని, అది ఇంకా ఇంపార్టెంట్ అనమాట. బిలీఫ్స్ చాలా ఎక్కువ ప్లేస్ ని తీసుకుంటాయి అనమాట. ఇది జరిగిపోద్ది అని మీరు నమ్మినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ముందున్నా కూడా అది ఖచ్చితంగా జరిగింది అని మీరు ఆల్రెడీ యాజ్ ఇఫ్ లాగా అక్కడ మీరు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే
లా ఆఫ్ అట్రాక్షన్ లో లా ఆఫ్ ఎజంప్షన్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది అనమాట. సో అలా పని చేయాలంటే మీ బిలీవ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో అందుకోసమే మోటివేట్ చేయడానికి రీప్రోగ్రామింగ్ చేయడం జరుగుతుంది. ఇక హోపోనోపోనో గురించి చాలా మందికి తెలుసండి. ఇంకా డీప్ లెవెల్లో అంటే కొంతమందికి చూడండి, ఆస్తుల విషయాల్లో కానీ, రిలేషన్షిప్ విషయాల్లో కానీ, మనీలో కానీ, ఎక్కడైనా స్టబన్ గా స్టక్ అయిపోయిన విషయాలు ఏమైనా ఉంటే గనక వాటన్నిటిని కదిలించి ముందుకు వెళ్ళాలి కదండి, చాలా రోజుల నుంచి ఉండిపోయేవి. సో అవన్నీ అక్కడ బాగా పనిచేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యం ఇన్నర్ చైల్డ్ హీలింగ్స్ అండ్ వూండ్స్ తీసేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నీ మిక్స్ చేసుకుని ఇప్పుడు దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఈ క్లాసెస్ ఉంటాయి. సో జాయిన్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ నేను ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. విఘ్నేశ్వరాయని అడగండి, తను మీకు క్లాసెస్ పంపిస్తాడు. ఓకే, సో మీకు గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకుని ఉంచుకోండి. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వెంటనే మీకు ఏమైనా డిఫరెంట్ క్లాసెస్ గురించి చెప్పేటప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది, వాటిని వెంటనే ఫాలో అవడానికి ఉంటుంది. అలాగే మన యూట్యూబ్ లో చాలా రకాలైనటువంటి డిఫరెంట్ టెక్నిక్స్ ని నేను అప్లోడ్ చేయడం జరిగింది. దయచేసి వాటిని కూడా ఒకసారి చూడండి, వినండి, ఫాలో అవ్వండి. అవి కూడా చేయండి అమ్మా, ఎందుకనంటే అవి చాలా ఫాస్ట్ గా కూడా పనిచేస్తాయి. అండ్ రీప్రోగ్రామింగ్ ఇవన్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా క్లాసెస్ కాబట్టి మీరు ఖచ్చితంగా క్లాసెస్ వాటిని అయితే జాయిన్ అవ్వాలి. ఇవి చేయండి, అవి చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.